కనక నిన్నటి తరం హీరోయిన్. తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 50 సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం 2-3 సినిమాలు మాత్రమే చేసింది. కనక మరెవరో కాదు, ఎన్టీఆర్, కాంతారావు సరసన పలు సినిమాల్లో నటించిన దేవిక కూతురు. అలాంటి కనక కెరియర్ పరంగా, వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవదాసు అనే వ్యక్తిని దేవిక వివాహం చేసుకున్నారు. అయితే కనక పుట్టిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దేవదాసు సొంత సినిమాలు తీస్తూ నష్టాలు కొని తెచ్చుకుని ఉండడమే అందుకు కారణం. అతని ఆగడాలు భరించలేని దేవిక తన కూతుర్ని తీసుకుని వేరే ఇంటికి మారిపోయింది. అయినా సరే అతడు ఆమెను వేధించడం మానుకోలేదు. తల్లిని తండ్రి నానా మాటలు అంటూ ఉండడం చూస్తూ పెరిగిన కనక సహజంగానే తండ్రికి దూరం అయిపోయింది. తల్లిదండ్రుల గొడవలు చూస్తూ వచ్చిన కనక పెళ్లి చేసుకోలేదు. తండ్రిపై నమ్మకం కోల్పోయిన ఆమె పూర్తిగా తల్లిపై ఆధారపడింది. అలాంటి పరిస్థితుల్లోనే దేవిక చనిపోయింది. తల్లి చనిపోయిన దగ్గర నుంచి కనక బయటికి రాలేదు. అలా ఆ ఇంట్లో 4 గోడల మధ్యనే గడుపుతూ వచ్చింది. అలా ఓ 10 ఏళ్ల పాటు ఆమె ఇంటికే పరిమితమైపోయింది. ఆమెకు పిచ్చెక్కిందనే ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. ఇలాంటి వాటిని ఆమె తట్టుకుని నిలబడగలిగింది. ఏదేమైనా హీరోయిన్ గా వెలిగిన కనక జీవితం ఇలా కావడం దురదృష్టకరమే.